హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చైత్రమాసం పుణ్యదినముల సమ్మేళనం. పైగా ఈ మాసం పౌర్ణమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంది. అయితే ఈసారి ఏప్రిల్ 8 తారీఖున ఉదయం తిథి ద్వాదశి వచ్చింది. అంటే ఈ రోజంతా ద్వాదశి కిందకే వస్తుంది. అందుకే ఈరోజు వామన ద్వాదశి పూజ చేయాలి. ఇప్పుడు మనం ఈ పూజ యొక్క విశిష్టత మరియు విధానం తెలుసుకుందాం. ఈరోజు ప్రాముఖ్యత. ఈరోజు విష్ణువు వామనుడిగా అవతారం ఎత్తిన రోజు. అలాగే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసాలలో ఒకటి ఈ చైత్రమాసం. అందుకే చైత్రశుద్ధ ద్వాదశి నాడు మనం వామన ద్వాదశి పూజ చేయాలి. పూజ విధానం. ఈరోజు విష్ణువు అవతారాలైన స్వరూపాలని పూజించాలి. అంటే శ్రీరాముడిని, వెంకటేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని ఇలాగా పూజించాలి. ఈరోజు ఎప్పుడైనా సరే ఈ పూజ చేయవచ్చు. ముందుగా విష్ణు సహస్రనామం ఇంట్లో వినిపించేలాగా చదవడం కానీ లేదా వినడం కానీ చెయ్యాలి. ఈరోజు వెంకటేశ్వరుడికి 108 తులసి ఆకులతో లేదా దళాలతో పూజించాలి. తులసి ఆకులు ఈ విధంగా అందుబాటులో లేకపోతే కనీసం 11 ఆకులతో అయినా సరే పూజ చేయాలి. తులసి ఆకు లేదా దళం, 3 ఆకులు కలిపిన దానిని దళం అని అంటారు. స్వామివారికి వేస్తూ అష్టాక్షరి మంత్రం జపించాలి. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఈరోజు జపిస్తూ ఉండాలి. స్వామివారికి అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈరోజు కనుక మీ ఇంటి ఆవరణలో తులసి మొక్క నాటి పూజ చేసి నీళ్లు పోస్తే ఇక మీ అదృష్టానికి తిరుగు ఉండదు. గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే సాయంత్రం పూట ద్వాదశి పూజ చేయాలనుకుంటారో అప్పుడు ఉదయం పూటనే తులసి ఆకులని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే సాయంత్రం 6 గంటల తర్వాత తులసి చెట్టుని ముట్టరాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.